నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐగా చాన్ బాషా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ చాన్ బాషా మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. వాహనదారుడు సిగ్నల్ వ్యవస్థ దగ్గర రూల్స్ ను తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, సదరు కూడలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రతిదీ రికార్డు ఉంటుందని, రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆటోమేటిక్ గా చలానా వెళ్తుందన్నారు. మైనర్ డ్రైవింగ్ ను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మైనర్ డ్రైవింగ్ కు 5,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నంద్యాల ప్రజలకు నమస్కారములు. నేను ఏ చాన్ బాషా. నిన్న రోజు నేను మధ్యాహ్నము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీస్తున్నాను. మా జిల్లా ఎస్పీ గారు సునీల్ శరణ్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డిఐజీ సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పడమనగా, నంద్యాలలో చాలా వరకు రోడ్డు చాలా చిన్నవి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ, ఏమన్నా షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఏమన్నా షాపింగ్ వచ్చినప్పుడు కారులు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుపోతే మేము ఎవరికి కూడా ఫైన్ ఇవ్వండి. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురామని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. నేను ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ మీరు కూడా ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు కానీ, టూ వీలర్ నడిపే వాళ్ళు కానీ అందరూ కూడా ప్రజలే, ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా. దయచేసి వీలైనంత వరకు గాంధీ చౌక్, తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు, బంగారంగల్ ఏరియా మరియు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెహికల్స్ టూ వీలర్ కానీ ఆటోలు కానీ జామ్ చేసి బ్లాక్ చేసి నో పార్కింగ్ పెట్టేసిపోతున్నారు. నేను నిన్నంతా అబ్జర్వ్ చేస్తాను. మా డిఎస్పీ మేడం కూడా ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు. మొత్తం అబ్జర్వ్ చేస్తాము ఏరియాలో. మేడం కూడా చెప్పాము డిఎస్పీ మేడం గారికి, మేడం వీళ్ళంత వరకు చెప్పొచ్చా మేడం, ఇంకా మెల్లమెల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు డ్రంక్ డ్రైవ్ విషయంలో మైనర్ పిల్లలు వెహికల్ నడిపితే మటుకు కఠినంగా శిక్షలు హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది. ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏమైనా బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏమైనా చనిపోయారనుకోండి, ఆ బండి యజమాని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎవరుంటే కూడా ఆ బండి యజమాని జైలుకు పోతారు. దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు. ఖచ్చితంగా 14 days రిమాండ్ పోవాల్సి వస్తుంది. అది హైకోర్టు ఆర్డర్ అది. కాబట్టి మైనర్ పిల్లలు చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది. కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దండి. ఫ్యామిలీ చెప్తున్నా, ఫ్యామిలీ వాళ్ళకు మీ పిల్లలు జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గరే సైకిల్లో కానీ ఆటోలో కానీ పోమని చెప్పండి. బైక్లు వేయద్దండి. మైనర్ యాక్సిడెంట్ అయితే ఈ చట్టానికి ఏమి మీరు ఇబ్బంది పడాల్సి వస్తే కేసు కట్టిన తర్వాత మైనర్ పిల్లలు దొరికితే మటుకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఫైన్ వేయమని చెప్పి హైకోర్టు చెప్తుంది. కాబట్టి మేము మటుకు రెస్పెక్టెడ్ హైకోర్టుకు మేము పోలీసు శాఖ తరఫున ఖచ్చితంగా మేము శిరసావహించాల్సి వస్తుంది. కాబట్టి మైనర్ పిల్లలకు వెహికల్ వేద్దండి. 5,000 రూపాయల జరిమానాకు గురి కావద్దండి. అలాగే ఎవరైనా కానీ డ్రంక్ డ్రైవ్లో దొరికితే మటుకు 10,000 రూపాయలు జరిమానా కోర్టులో వేస్తారు. వెహికల్స్ కూడా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎవరన్నా తాగిన వాళ్ళు ప్రశాంతంగా ఆటోలో పోండి, లేకుంటే లిక్కర్ తాగే ఆల్కహాల్ ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ తినేసి తాగేసి ప్రశాంత ఇంటికాడ ఉండండి. మా పోలీసుకు తర్వాత ప్రజలకు ఇబ్బందులు చూసారా, చాలా మటుకు రోడ్డు బొమ్మ తాగి కారు నడిపి పోయి పక్కన ఎవరు ప్రశాంతంగా పోయి టూ వీలర్లకు వేరే కార్లకు యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళ ప్రాణాలకు దారి తీస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలకు డ్రంక్ అండ్ డ్రైవ్లో
గురి కావద్దండి. ఎవరు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేయకుండా మీరు కూడా ఆలోచించండి. ప్రజలు వెహికల్స్ నడిపే వాహనదారులకు చెప్తున్నాము. తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దయచేసి 112కు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు మా డోన్ దగ్గర బస్సు కాలిపోయిందంటే కారణం ఏంటంటే అంతకుముందు బస్సు కాలకు ముందే 3-4 బస్సులు పోయినాయి. కనీసం ఒక బస్సు డ్రైవర్ కానీ బస్సు సైడ్కు పెట్టి పోలీసులకు 112కు ఫోన్ చేసి సార్ పలానా చోటి యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఒక ఫోటో వీడియో తీసుకుని వాళ్ళు ఆ కొండ ప్రజలు తాగి కింద పడిన వ్యక్తిని పక్కకు జరిపేసి ఆ 2 వీలర్ పక్కన జరిపేసి వెళ్ళిపోయింటే ఏ వెహికల్ ఓతనం చేసింటే కూడా కనీసం 18 మంది ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. కానీ ఎవరు కూడా మాకెందుకులే అని చెప్పేసి చేయలేదు. కాబట్టి దయచేసి నేను ఇంకోసారి నమస్తే దండం పెట్టి చెప్తున్నాను. ఎక్కడైనా ఇటువంటి యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద అయినా వెహికల్స్ పడితే కనీసము 102కు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా జిల్లా ఎస్పీ సార్ గారు మీకు ఎప్పుడైనా కానీ సహాయం చేస్తారండి. మీరు సమాచారం ఇచ్చిన దానికి సినిమాలో స్టేషన్ పిలిపించి సతాయించి రాండి మీరే యాక్సిడెంట్ చేసింటారని చెప్పి చెప్పడము అటువంటిది ఎటువంటి తప్పుడు కేసులు ఎప్పుడు ఏ పోలీస్ అధికారి కానీ చెయ్యరు. దయచేసి మీరు సమాచారం ఇవ్వండి. అదే విధంగా మీరు కూడా అక్కడ ఇంకా యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళ పక్కకి జరిపించి వాళ్ళకు కూడా కొద్దిగా వాటర్ వేసి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేయండి. 112 కూడా ఫోన్ చేయండి. అప్పుడు అంబులెన్స్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేసుకొని తీసుకెళ్తారు. అక్కడ జరిగిన వాళ్ళు మన బంధువులు కానీ రక్త బంధువులు కానీ ఉంటే మనం ఎంత ఫీల్ అవుతామో అదే విధంగా ఆలోచించండి. మీరు కూడా మా లా అండ్ ఆర్డర్కి ట్రాఫిక్కి సపోర్ట్ చేసి మీరు సహకరిస్తారని చెప్పి నంద్యాల ప్రజలకు మా నంద్యాల పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున మేము చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారములు. జై హింద్. నమస్కారం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.